ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మీకు అందరికీ మరొకసారి శుభములు. మన సహోదరుడు ఆంధ్రన్న గురించి మీకు అందరికి బాగా తెలుసు. ఒక మనిషి చనిపోయినప్పుడే వారి గురించి అందరూ చెప్తారు, కానీ బ్రతికున్నప్పుడు చెప్తే బాగుంటుంది. మనం మాట్లాడుతున్నటువంటి మాట కూడా ఆంధ్రన్న వినలేడు, ఇంకా తను ప్రేమించలేడు, పగబెట్టుకోలేడు. ఈ లోకంలో శాశ్వతంగా తన యాత్ర ముగించుకుని వెళ్ళిపోయినాడు. ప్రియులరా, ఆంధ్రన్న ఎంత గొప్ప మనిషి, లేకపోతే ఎంత మంచి మనిషి అనే విషయం నేను చెప్తాను. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఇక్కడ మేము సేవ చేసినటువంటి కాలంలో మీకు చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా మేము ఇక్కడ సేవించిన కాలంలో, దైవ సేవకులు ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాలంలో, దేవుని సేవకు నీళ్లు కట్టబడుతున్నటువంటి సమయంలో, రాయి తీసేటువంటి సమయంలో, తర్వాత దేవుని సేవకులను మందిరాన్ని ప్రేమించే విషయంలో ఆయన ఎంత గొప్ప మంచి మనసు అనే సంగతి నేను కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. మందిరం కాడ ఏదన్నా పని చేయాలనుకుంటే అది రాత్రి పగలైన తేడా ఆయనకు ఉండేది కాదు. ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఖచ్చితంగా ఆంధ్రలో కనబడేవాడు. తర్వాత ఆయన ఇంట్లో ఎంతున్నది ఏమున్నది అనేటువంటి విషయం కంటే ఖచ్చితంగా దేవుని మందిరానికి ఆయన తీసుకొచ్చేవాడు. ఏదున్నా తీసుకొచ్చేవాడు. ముఖ్యంగా దేవుని సేవకుల కొరకు ఏదున్నా తీసుకొచ్చేవాడు. పిల్లలు అప్పుడు చదువుతున్నారు, చిన్నగా ఉన్నారు, వాళ్ళకి ఆర్థికమైనటువంటి అక్కర్లు కూడా ఎన్నో ఉంటాయి. అయినా సరే దేవుని మందిరాన్ని ఆయన ఎంతగా ప్రేమించేవాడు అంటే అంత గొప్పగా ప్రేమించేవాడు. దేవుని ప్రజలను, ముఖ్యంగా దేవుని మందిరంలో పనిచేసే విషయంలో చాలా గొప్పగా ప్రేమించేవాడు. దేవుని మందిరాన్ని ఆయన ఎంతగా నాకు అర్థమైన మాట చెప్తున్నాను. దేవుని మందిరాన్ని ఆయన ఎంతగా ప్రేమించండో ఆయనకు తెలిసిన వాళ్ళందరూ కూడా అంతగా ప్రేమించండి. ఆయన ఏ పని ఆయన దగ్గర ఉన్నా, ఆయన పని నష్టపోయినా సరే ఇతరుల పని చూసేవాడు. ఊళ్ళో పంచాయతీ చెప్పాలన్నా, ఎక్కడన్నా బయటకు వెళ్ళాలంటే, ఏదన్నా డబ్బులు మీదేసుకోవాలన్నా, ఇంకా చెప్పాలంటే నష్టపోవడానికి కూడా ఇష్టపడేవాడు. ఆయన చాలా కష్టపడేవాడు. కానీ ఆయన కష్టపడి సంపాదించిన దానికంటే ఆయన మనసు ఎంత గొప్పదనే మాట చెప్తాను. సంపాదించి తన దగ్గర దాచిపెట్టుకోవాలనేటువంటి మనసు ఆయనకు ఉండేది కాదు. దాన్ని పోగొట్టుకున్నా సరే, దాన్ని కోల్పోయినా సరే, ఇతరులు సంపాదించుకోవాలనేటువంటి ఆశ తనకు ఉండేది. చాలా గొప్పగా ప్రేమించేవాడు ఆయన. ఆయన గొప్ప ప్రేమ ఎంత గొప్పదంటే, ఈ ఎనకపల్లిలో ఎవరికైనా ఏమన్నా అయిందంటే చాలు ఆయనకు అయినట్టుగానే ఫీల్ అయ్యేవాడు. ఆయన కానీ ఇంట్లోనే ఆ సమస్య ఉన్నదన్నట్టుగా ఫీల్ అయ్యేవాడు. అంత గొప్ప మనిషి, అంత గొప్ప మనిషి ఆయన, అంత గొప్ప మంచి మనసు. నేను చెప్తాను, దైవ సేవకులకు ఇల్లు కట్టే సమయంలో పాత మందిరం పక్కన ఉన్నటువంటి రాయిని పగలగొట్టాలి. ఆ సమయంలో ఆయన పడినటువంటి ప్రయాస సంగతి నేను మీకు గుర్తిస్తాను. నలుగురు వేసే పని ఒక్కడే చేసేవాడు. నలుగురు మనుషులు చేస్తే ఆ నలుగురు చేసినంత పని ఆయన ఒక్కడే చేసేవాడు. అలసిపోయినా నిద్ర వస్తుంది అనేటువంటిది తనకు ఉండేది కాదు. అంత గొప్ప కష్టపడేవాడు. ఏదైనా చేసి దేవుని మందిరానికి తను ఏదైనా చేయాలనేటువంటి ఒక గొప్ప ఆశ తనకు ఉండేది. అట్లనే తన కష్టార్జితాన్ని అట్లనే చేసేవాడు. అంటే అట్లనే కష్టపడేవాడు. తన డబ్బును కూడా అట్లనే ఖర్చు పెట్టేవాడు. ఆయన గొప్ప మంచి మనసు. గొప్ప మంచి మనసు ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సేవకులు ప్రేమించాలి. సదాశివపేటలో స్వామి అంకులు నేర్పినటువంటి మాట ఆయనకి ఏంటంటే, దేవుని సేవకులు ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమిస్తాము అన్నంత మంచి మనసు ఆయనకు ఉండేది. అంత గొప్ప మంచి మనసు. ఉదయం తెలిసింది, అన్న ఫోన్ చేసినాడు ఇట్లా జరిగిందని. చాలా బాధ అనిపించింది. అయితే ఎందుకో తెలియదు, ఈ రోజుల్లో చాలా మందికి ఇలాంటి మరణమే వస్తుంది. సడన్ గా చనిపోతున్నారు, గుండె నొప్పితో చనిపోతున్నారు, వయసు తేడా లేకుండా చనిపోతున్నారు. ప్రియ స్నేహితులారా, అన్న వెళ్ళిపోయినాడు. చాలా గొప్ప మంచి వెళ్ళిపోయినాడు. కానీ గమనించండి, ఈ సమాధి ముగించుకొని మన ఇంటికి చేరిన తర్వాత అక్కడి వరకు మనం వెళ్తామో లేదో కూడా మనకు తెలియదు. ఎప్పుడెవరో మనం వెళ్ళిపోతాం కూడా తెలియదు. మంచి పేరు సంపాదించుకున్నాడు ఆంధ్రన్న.
ఇంతమందిని కూడా సంపాదించుకున్నాను చెప్పొచ్చు. కానీ ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మరొక లోకం ఉన్నది, మనమందరం దేవుని దగ్గర ఉండాలి అనేటువంటిది ఈ గ్రహింపు కలిగి ఈ లోకం జీవించినంత కాలం మన కొరకు మాత్రమే కాకుండా ప్రభు మహిమ కొరకు బ్రతుకుతే దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవిస్తాడు. ఆయనకున్నటువంటి గొప్ప మనసు సహాయం చేసే మనసు, దాచుకునే మనసు కాదు, సహాయం చేసే మనసు. కాబట్టి అంత మనిషిని మనం కోల్పోయినాము. ఒకవేళ మనమే పోతే మన గురించి కూడా ఇంత మంచి మాట చెప్పగలగాలి. ఇంకా చెప్పాలంటే మనుషుల దృష్టిలో మనం మంచి వాళ్ళం అనిపించుకోవచ్చు ఒకవేళ, కానీ దేవుడే మెచ్చుకునేటటువంటి ఒక మంచి జీవితాన్ని ప్రభు కొరకు జీవించాలి. తన కుమార్తె తండ్రి విషయమై కొన్ని మాటలు మనకు అందిస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సందర్భం రాదనుకున్నాను, కానీ వచ్చింది, చెప్పాల్సి వస్తుంది. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి కూడా నాకు చాలా ఒకటే కూతురు అనేది చాలా ప్రేమగా చూసుకున్నాను. ఒకటే కూతురని నేను చాలా అల్లరి ముద్దుగా పెంచుకున్నాను. నిజంగా ఇప్పటికి కూడా నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం. టూ 2017లో మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది, ఫస్ట్ టైం అది. అప్పుడే ఏమవుతుందో ఏందో అని చాలా భయపడ్డాము, కానీ దేవుని దయ వల్ల ఇప్పటి వరకు కూడా ఏం అవ్వలేదు. బట్ నైట్ ఏమైందో మాకు తెలియదు. నిజానికి మా నాన్న ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా ఉంటే తెలిసిందేమో, ఏం జరిగిందో తెలీదు. ఫస్ట్ టైం 2017లో అట్లా కూర్చున్నప్పుడు సార్ వాళ్ళని మోహన్పేట్కి కేర్ బంజారా హాస్పిటల్కి ఎంతో దూరం. యాక్చువల్గా 1 అవర్లో మా చిన్న బండి మీద తీసుకొని వచ్చింది మా నాన్నని. అలా 1 అవర్లో తీసుకురావడం వలన ఆయన మా నాన్న ప్రాణాలు కాపాడడానికి దేవుడు సాయం చేసిండు. అదేవిధంగా డాక్టర్స్ కూడా అందరు సహకరించిండు. ఫస్ట్ టైం అలా అయ్యింది. అప్పటి నుండి మెడిసిన్స్ వాడుతున్నాడు, కానీ బీడీ మాత్రం మానేయట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా సరే బెటా సరే సరే అంటుండే, నవ్వుతుండే ఏమన్నా అంటే, కానీ అదే కంటిన్యూ చేసిండు. తర్వాత 2020లో మళ్ళీ అలానే అయింది. మళ్ళీ అప్పుడు స్టెంట్ వేశారు. ఫస్ట్ టైం యాంజియోగ్రామ్ అయింది అంతే, అంటే అందులో ఇంకొక బ్లాక్ లో కొంచెం క్లాట్ ఉండింది, జస్ట్ థ్రాంబస్ అంటారు, దాన్ని తీసేశారు అంతే. నెక్స్ట్ టైం 2020లో అయినప్పుడు మాత్రం స్టెంట్ వేశారు. ఆ స్టెంట్ వేసిన తర్వాత మెడిసిన్ కంపల్సరీగా రెగ్యులర్ గా వాడాలి అని చెప్తే సరేనా వాడుతున్నాడు, కానీ బీడీ మాత్రం బంద్ చేయలేదు. తర్వాత మళ్ళీ 2024లో కూడా మళ్ళీ అలానే అయింది. అప్పుడు మళ్ళీ యాంజియో చేశారు, కానీ స్టెంట్ వేసిన స్టెంట్ బాగానే ఉంది, కానీ మెడిసిన్ మానేశాడు ఒక 2-3 డేస్, అందుకే అట్లా అయింది. మళ్ళీ నెక్స్ట్ టైం మా బాబాయ్ చనిపోయినప్పుడు అది 4th టైం. అప్పుడు కూడా ఆ రోజు నైట్ లోనే మేము హాస్పిటల్ తీసుకెళ్ళడం చాలా మంచిదైంది. వెంటనే మళ్ళీ స్టెంట్ వేశారు. టోటల్ 2 స్టెంట్స్ పడ్డాయి మా నాన్నకి. 4th టైం అట్లా అయింది, కానీ దేవుని దయ వల్ల ఇప్పటి వరకు 2025 వరకు కూడా దేవుడు కాపాడుతూ వచ్చిండు, భద్రపరుస్తూ వచ్చిండు. నిజంగా ఆయన రెక్కల చాటున మా నాన్న ఎంత కాపాడినంటే ఇన్ని సంవత్సరాలు నిజంగా దేవునికి వందనాలు. కానీ నైట్ ఏమైందో తెలియదు. ఒకవేళ మాకు తెలిసిన హాస్పిటల్కి వచ్చిన మా నాన్న బ్రతికేవాడేమో, అదొకటి మనసు బాగా అనిపిస్తుంది. కానీ నాకు ఫోన్ కూడా చేయలేదు. నైట్ ఎంత బాధ ఉన్నాడు, ఏమైందో తెలియదు. చాలా విషయాల్లో మా నాన్న నాకు చాలా ధైర్యం చెప్పిండు, చాలా సపోర్టివ్ ఉన్నాడు. నిజంగా మా నాన్న చదువులేదు, కానీ చాలా తెలివైనడు. ఏదైనా లెక్కలు చెప్పాలంటే మేము నోట్బుక్ పెన్ను పట్టుకుంటే గానీ రాదు, కానీ ఆయన చేతులు ఇట్లా
నాతో చెప్పేవాడు. గిఫ్ట్ ఎంత అవుతుంది ఏంటి అని ఏదన్నా అడిగినా కూడా టక్ చెప్పేవాడు. చాలా ఇంటెలిజెంట్. మా నాన్న సర్పంచ్ కాకముందు కూడా సర్పంచ్ కోసం నిలబడ్డప్పుడు చాలా మంది చాలా రకాలుగా మా నాన్నని చీట్ చేశారు. కానీ దేవుడు మాత్రం ఒక రాత్రిలోనే అసలు వాళ్ళందరి మనసు మార్చి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామం అంతా. చాలా సంతోషం. అదేవిధంగా చాలా సార్లు చాలా మంది పెద్దలు అనబడేవారు మా నాన్నని చాలా చిన్న చూపు చూసిరు. చిన్న పనులు కూడా మా నాన్నతో చేయించేవాళ్ళు. అంటే ఎవరితో అయినా చేయించవచ్చు, పిల్లలతో కానీ చాలా మంది ఉంటారు. కానీ మా నాన్నతో చాలా పనులు చేయించారు, చాలా చిన్న చూపు చూసిరు. బట్ దేవుడు ఎప్పుడైనా కూడా మా నాన్నని తలగా నియమించగలి తోకగా నియమించనన్నాడు. అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని ప్రేమను బట్టి ఈ రోజు వరకు కూడా మా నాన్న అందరితో ఎంత ప్రేమగా ఉండేవాడో ఇక్కడ మీరు చూస్తున్నారు. నాకంటే మీకే బాగా తెలుసు. నిజంగా మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దేవుని దయ, దేవుని కృప, దేవుని ప్రేమ ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ లోకానుసారమైన తల్లిదండ్రులు కూడా అలాగే తోడుగా నీడగా ఉంటూ వచ్చినారు. వాళ్ళ సపోర్ట్ వల్లనే మేము ఈ విధంగా ఉన్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి మాకు. మంచి పేరు, సుగంధ తైలం కంటే మంచి పేరు. మంచి పేరు మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు. అది దేవుని నందు విశ్వాస క్రియల ద్వారా జీవించే జీవితం ద్వారా వచ్చేది. భూలోకంలో మంచి పేరు గల వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటిని బట్టి మనం మోక్షానికి వెళ్ళలేము, నిజమైన ఆత్మశాంతిని పొందలేము. మరొకసారి మీకు కృతజ్ఞతలు. ఈ సమయంలో ఒక 5 నిమిషాలు దేవుని వాక్యం వింటాం. ఆ తర్వాత మన మిగతా కార్యక్రమాన్ని కలిగి ఉంటాం. వికారాబాద్ నుండి వచ్చిన దేవుని సేవకుడు పీటర్ గారు ఒక 5 నిమిషాలు మాత్రమే వాక్యాన్ని అందిస్తారు. ఆ తర్వాత మనం ముందుకు కొనసాగుదాం. వచ్చిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం తెలియపరుస్తున్నానండి. చంద్రన్న గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అందరికీ బాధాకరమైన విషయమే. మార్నింగ్ నాకు తెలిసిన తర్వాత కూడా నేను కూడా బాధపడ్డాను. నాకు ఒక 1.5 year నుంచి ఆయన పరిచయము. ఎప్పుడన్నా నేను వెనకపల్లికి ఏదైనా సందర్భంలో వచ్చినప్పుడు కలిసి అన్న ప్రైజ్ ది లార్డ్ అనేవాడు, మందలించేవాడు. ఆ మొదలు ఒకసారి స్టంట్ వేసినప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళాము. అది తెలిస్తే అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేశాను. ఆయన చాలా సంతోషపడ్డాడు. నా కోసం ఇంత దూరం వచ్చి నా గురించి ప్రార్థన చేశారని. అప్పటి నుండి ఎక్కడ కలిసినా కూడా నన్ను చక్కగా మర్యాదగా సంబోధిస్తూ మాట్లాడేవాడు. తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం దేవుని చిత్తం. ఇలాగ సహోదరి సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు ఒక మాట అన్నది, మేముంటే మా నాన్నని కాపాడుకునే వాళ్ళమని. అయితే ఒకటి మాత్రం వాస్తవం, గత 4 సార్లు దేవుడు కాపాడాడు, ఎవరున్నా ఎవరు లేకపోయినా. ఇది దేవుని చిత్తం కాబట్టి దేవుని సమయంలో దేవుడు తీసుకున్నాడు. కుటుంబము బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది ఏంటంటే, దేవుడు ఎవరికి కూడా దుఃఖంనైనను వేదనైనను కలిగించేవాడు కాదు, ఎవరికి కూడా కావాలని బాధ కలిగించేవాడు కాదు. ఎవరి సమయంలో వారు వెళ్లిపోవాల్సిందే. బైబిల్ చెప్తా ఉంది, నరులారా తిరిగి రండి అని సెలవిస్తా ఉంది. మనుషుడు మట్టి గనుక, దేవుడు మట్టితో చేశాడు గనుక మానవుల్ని తిరిగి తీసుకుని వెళ్తా ఉన్నాడు. చంద్రన్న గురించి ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి దాదాపు గంట బాగా అవుతా ఉంది. దాదాపుగా అందరి నోట్లో ఒక్క మాట పదే వినిపిస్తా ఉంది. ఆ మాట ఏంటంటే మంచివాడు. ఒక మాట నేను బైబిల్లో నుండి చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, జన్మదినం కంటే మరణమే మేలు అని. ప్రియులరా గమనించండి, అసలు మంచి పేరు ఎలా వస్తుంది, మంచివారని ఎలా మనము తెలుసుకోగలము అంటే బైబిల్లోనే రాయబడిన మాటలు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు కొర్నేలి. ఆయనను గురించి ఏం రాయబడిందంటే 10వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1-2 వచనంలో, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైంది, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు.
చూడండి, ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. మంచి పేరు సంపాదించుకోవడానికి 4 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే అతడు భక్తి పరుడు అంట. చూడండి, భక్తి అనేది రకరకాలుగా ఉంటుంది. భక్తి అనే దాని పదానికి ఒక భక్తుడు ఈ విధంగా డెఫినేషన్ ఇచ్చాడు అనమాట, వివరణ ఇచ్చాడు. ఏంటంటే చేసిన పాపాలన్నీ హృదయంలో పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళడం భక్తి కాదు. చేసిన పాపాలు ఒప్పుకొని యథార్థంగా జీవించడమే నిజమైన భక్తి అని. కాబట్టి భక్తిపరుడు అంటే తన హృదయంలో ఎలాంటి కపటము లేకుండా నిష్కపటమైన జీవితాన్ని కలిగి ఉండడం, ఇది ఒక భక్తి. కాబట్టి ఇక్కడ ఒక భక్తుడు కొర్నేలు అనేటువంటి భక్తుడి జీవితంలో ఒక భక్తిపరుడుగా ఆయన జీవిస్తూ వచ్చాడు. దేవుని ఎరిగిన వ్యక్తిగా, తెలుసుకున్న వ్యక్తిగా కలిగి ఉంటూ వచ్చాడు. రెండవది ఏంటంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఎవరికి భయపడేవాడండి? దేవునికి భయపడేవాడు. కాబట్టి ఎవరైతే దేవునికి భయపడతారో వారు మంచి పేరు తెచ్చుకుంటారు. కొంతమంది మనుషులు ఉంటారు, వారు దేవునికి భయపడరు, మనుషులకు భయపడరు, దేవుని సేవకులకు భయపడరు. కాబట్టి ఇలాంటి వారు ఎప్పుడు మంచి పేరు తెచ్చుకోరు. వాళ్ళు ఎన్ని కార్యాలన్నా చేయనే గాని ఏదో ఒక్కరి నోట, వాళ్ళకు అనుకూలమైన వారి నోట మాత్రమే, ఇంటి వాళ్ళ నోట మాత్రమే మాట వింటారు. కానీ చంద్రన్ అయితే దాదాపు గంటంబావు సాక్ష్యాల్లో వింటున్న ప్రతి ఒక్కరి నోట్లో మంచివాడు అనేటువంటి సాక్ష్యాన్ని మనం వింటున్నాం. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఆయన దేవుని యందు ఎలాంటి వాడండి? భయభక్తులు కలిగిన ఉండొచ్చు. డిఫాల్ట్స్ ఆయనలో ఎన్నో ఉండొచ్చు, కొన్ని తీసివేయలేని బలహీనతలు ఉండొచ్చు. కానీ దేవుడు అంటే ఆయనకు భయం, దేవుని సేవకులంటే భయం. ఆ భయమే తనకు మంచి పేరు తెచ్చింది. అది గ్రామంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైనా సరే మంచి పేరు తెచ్చుకోవడానికి రెండవ కారణం ఏంటంటే భయభక్తులు కలిగి ఉండడం. మూడవగా చూస్తే రాయబడింది ప్రజలకు బహుధర్మము చేయవాడు. కొంతమంది ఉంటారు, ఎవరెక్కడన్నా పోతే నాకేంటండి, నేను నా పిల్లలు నా కుటుంబం బాగుంటే సరిపోద్ది, నేను సంపాదించుకుంటే బాగుంటది అనేటువంటి ఆలోచనలో కలిగి ఉంటారు. కానీ అన్నని గురించి మనం వింటా ఉన్నాం, ఎవరికైనా సరే ఆయన ధర్మం చేసేవాడు. ఒకరు డబ్బు రూపంలో ధర్మం చేయకపోవచ్చు, తన పని రూపంలో తన వ్యక్తికి చెప్పేవాడు తొందరగా చేయడానికి. అది మనం వెళితే మనం తొందరగా చేసుకోవచ్చు, ఈ పని నాకు వస్తుంది కదా, వేరే వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాలనే మంచి మనస్సు. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు, వేరే వాళ్ళకి చెప్తే వస్తున్నా అంటారు, రారు, ఆలస్యం అవుతాయి, ప్రజలు ఇబ్బంది పడతారు. ఒక ధర్మం, ఒక మంచి కార్యం చేసేటువంటి మంచి మనస్సు మంచి పేరు తీసుకురావడానికి కారణం అవుతూ వచ్చింది. ఇక 4వదిగా మనం చూస్తే అక్కడ రాయబడింది, కొన్నిసార్లు బయటికి కనబడకపోవచ్చు కానీ ఆ ప్రార్థనే ఒక వ్యక్తికి మంచి పేరును తీసుకొని వస్తుంది. కాబట్టి చంద్రన్న మంచి పేరు సంపాదించుకోవడానికి ఈ 4 అంతల విషయాల్ని ఆయన కలిగి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఇది మొదటిది. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారు కూడా మీ జీవితంలో ఇలాంటి మంచి పేరు సంపాదించుకోవాలంటే దేవునికి భయపడాలి, భక్తి కలిగిన జీవితాన్ని జీవించాలి, ధర్మము ఏదో ఒక రూపంలో క్రియాపూర్వకమైన జీవితాన్ని కలిగి ఉండాలి, దేవుని ప్రార్థించాలి, నిజ దేవుని ప్రార్థించాలి, రక్షకుడైన యేసుక్రీస్తుని అంగీకరించి ప్రార్థించాలి. ఇది మంచి పేరు తీసుకొని వస్తుంది. అంటే వెండి బంగారంలో సంపాదించడం కంటే మంచి పేరు ఏంటంట మేలుకరమైనది. కాబట్టి బంగారం వెండి సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సంపాదించుకోండి, కాదనడానికి లేదు, అవసరతకి అవసరం వస్తుంది. కానీ మంచి పేరు సంపాదించుకోండి. అబ్బా ఆ వ్యక్తి ఎంత మంచివాడండి, ఎంత భయం కలిగిన వాడండి, ఎంత ప్రార్థన చేస్తాడండి, ఎంత ధర్మం చేస్తాడండి అనేటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఇక మరణమే మేలు అన్నారు. మరణం ఎందుకు మేలు అనే విషయాన్ని గమనిస్తే బైబిల్ గ్రంథంలో మరణం అనేది 2 విధాలను చెప్తా ఉంది. ఒకటి తల్లి గర్భంలో నుండి జన్మించిన తర్వాత శరీర రీతిగా మరణించే మరణం, అది మన చంద్రన్న లాంటి మరణం. రేపు పొద్దున మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రియులరా, అయితే రెండవ మరణం ఏంటంటే పాప మరణం వచ్చే జీతము మరణం. ఒక వ్యక్తి ఈ భూలోకంలో తల్లి గర్భంలో నుండి జన్మించిన తర్వాత కొంతకాలం జీవిస్తాడు. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు మరణాన్ని మనుషునికి నిర్ణయించి పెట్టలే. దేవుడు మానవుని కొరకు చెప్పాడు, నీ తోట మధ్యలో ఉండే చెట్టు ఫలం నువ్వు తింటే నిశ్చయంగా చస్తావు అని చెప్పాడు. అంటే మరణం అనేది కావాలని మానవుడే తెచ్చిపెట్టుకున్నాడు. దేవుని ఆజ్ఞను మీరుట ద్వారా వచ్చిందే ఈ శరీర సంబంధమైన మరణం. అయితే ఈ మరణాన్ని మనుషులు ఎవరు తప్పించుకోలేరు. ఒక వ్యక్తి పాపం చేయటం ద్వారా ప్రజలందరికీ మరణం సంప్రాప్తం అవుతూ వచ్చింది. అయితే ఈ మరణం ఎవరు తప్పించుకోలేరు కానీ ఆత్మీయమైన రెండవ మరణం ఉన్నది. అదేంటంటే మొదటి మరణము మానవుల నుండి, భార్య నుండి, తల్లిదండ్రుల నుండి, బిడ్డల నుండి, కొడుకుల నుండి, బంధువుల నుండి, గ్రామం నుండి, సంఘం నుండి వేరే మరణం. అయితే రెండవ మరణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుని నుండి వేరైపోయే మరణం. అది
ఆ సృష్టికర్త అయిన దేవుడి నుండి మానవుడు వేరు కావద్దని మానవుని దేవుడు నిర్మించాడు కనుక దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకై కల్వరి శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. ఈ భూ ప్రపంచంలో గొప్పవారు, ధనికులు, పేరు ప్రఖ్యాతులుగాంచిన వారు, పొగడబడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు గాని చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. మనుషుల కొరకు మరణించిన వారు ఎవరు లేరు. మనుషుని ప్రేమించిన వారు ఎవరు లేరు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే మనుషులే అన్నాడు ఒక కవి. కాబట్టి లోకం అంటే మట్టి కాదు, చెట్టు కాదు, గుట్ట కాదు, పుట్టలు కాదు, ఇంకేదో కాదు, మానవులు. ఈ మానవులైన మనల్ని ప్రేమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైంది మానవుడి లోకానికి వచ్చి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. అయితే ఆయన మరణం ద్వారా మనకేంటండి ఆలోచన రావచ్చు. బైబిల్లో రాయబడింది, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవుడు మానవుని కొరకు చనిపోయిన ఆ విధానాన్ని గుర్తుంచుకొని విశ్వాసం ఉంచినట్లయితే, క్రీస్తుని నమ్మినట్లయితే, మన కొరకే దేవుడైన మానవుడు లోకానికి వచ్చాడని, ఆయన శిలువలో మన కొరకు చనిపోయాడని, సమాధి చేయబడి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలు ఆ వ్యక్తి పాపాలు క్షమించబడతాయి. క్రిస్టియానిటీ అనగానే చాలా మంది మతం అనుకుంటున్నారు, ఏదో వేరే దేశానికి చెందింది అనుకుంటున్నారు. కాదండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మతాన్ని స్థాపించడానికి రాలేదు ఆయన. పాపి యొక్క పాపాన్ని ఈ భూలోకంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించి దూరమైపోయి దేవునికి శాశ్వతంగా నరకానికి వెళ్లిపోయే మానవుని రక్షించడానికి వచ్చారు. అదే క్రీస్తు యొక్క ధర్మం, క్రీస్తు యొక్క ప్రేమ. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మరణంలో నుండి దాటిస్తాడు. ఇప్పుడు చంద్రుడు క్రీస్తుని అంగీకరించాడు కనుక ఆయన పరలోకంలో ఉన్నాడు. క్రీస్తునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారని దేవుని రాజ్యంలో దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ప్రభునందు మృతులు ధన్యులు అని రాయబడింది. ఆయన ధన్యుడుగా చేయబడ్డాడు. భక్తుల యొక్క మరణం దేవుని దృష్టికి విలువైంది అని రాయబడింది. కాబట్టి క్రీస్తుని అంగీకరించి మరణించిన మరణం విలువైందిగా ఉంది. కాబట్టి ఆయన మరణం ఎంతో విలువైంది. అందుకే జన్మదినం కంటే మరణ దినము మేలు. ఈ మేలుకరమైన మరణం కావాలంటే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు అని క్రీస్తునందు విశ్వాసం ద్వారా ఆ మరణాన్ని తప్పించుకొని నిత్య జీవానికి వారసులు కావాలని ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు ఈ వాక్యం దీవించును గాక.